పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని ఎవడైనా పట్టించుకుంటున్నాడా? లేదు కదా. ఎవడైనా ఓటేసేదానికి సిద్ధంగా ఉన్నాడా? లేదు కదా. సినిమాలలోకి పోయి పొలిటికల్ డైలాగులు, పాలిటిక్స్కి వచ్చి సినిమా డైలాగులా? ఆడ సినిమాలు ఎత్తిపోయినాయి, ఇక్కడ పాలిటిక్స్ ఎత్తిపోయినాయి. ఫస్ట్ మంగళగిరి ఇవి చూడమని అభివృద్ధి ఏందనేది మళ్ళీ తర్వాత మళ్ళీ మాట్లాడదాం. ఇప్పుడు పోతా దారిలోనే వస్తుంది మంగళగిరి పాదయాత్రలో. పోయిన తర్వాత 400 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు ఎట్లా జరిగినాయి, నిన్నగాక మొన్ననే 12,000 20,000 పట్టాల్లో ఏ రకంగా ఇచ్చినారు, ఎందుకు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ఇవ్వలేకపోయినాడు, 30 లక్షల ఇళ్ల పట్టాలు ఎట్టించినాడు, ఇప్పుడు హౌసింగ్ ఏ రకంగా చేస్తున్నాడు, ఇన్ని వేల కోట్లతో సంక్షేమ పథకాలు, లక్షల కోట్లతో సంక్షేమ పథకాలు ఏ రకంగా చేస్తున్నాడు, ఏ రకంగా రాష్ట్రానికి పోర్ట్లను తీసుకొని వచ్చినాడు, ఏ రకంగా రాష్ట్రానికి మెడికల్ కాలేజీలు తెచ్చినాడు, ఏ రకంగా ప్రభుత్వ స్కూళ్ళను డెవలప్ చేసినాడు, ఏ రకంగా ఈరోజు ఆరోగ్య వైద్య వ్యవస్థను డెవలప్ చేసినాడు అనేది పోయి పేదవాడిని అడిగితే చెప్తాడు. గాలి మాటలు మాట్లాడుకుంటా ఈ నియోజకవర్గంలో ఒకటి తిట్టాడు, రారా సవాల్ కానీ లోపల పక్క నియోజకవర్గానికి వింటాడు. ఇంకా మీరు కొట్టుకొని సావండి అని చెప్పి ఎమ్మెల్యేలకు చెప్పినాడు. మంగళగిరిలో పూల తోటలకి రావటం జరిగిందండి. ఇక్కడ ఎంతో మంది మహిళలు మీరు చూస్తున్నారు, వృద్ధులు కూడా చాలా చాలా కష్టపడుతున్నారు. వీళ్ళు చాలా కంగారు పడుతున్నారు, ఎందుకంటే చాలా మంది వాళ్ళ ల్యాండ్స్ ని రాజధాని కోసం ఇవ్వటం జరిగింది. ఇప్పుడు కవులు కూడా పెట్టట్లేరు. వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. వాళ్ళకి రేషన్ కార్డులు లేవు, పిల్లలకి రేషన్ కార్డులు అసలు దక్కట్లేవు, బియ్యం సరిగా రావట్లేదు, ధరలు చాలా పెరిగిపోయాయి. అదే కాకుండా ఇక్కడ అందరినీ చూస్తూ ఉంటే ఇండస్ట్రీస్ చాలా వస్తాయని ఆశతో వాళ్ళ ల్యాండ్స్ ఇవ్వటం జరిగింది, రాజధాని కోసం ఇవ్వటం జరిగింది. కానీ ఏమీ రాక వాళ్ళ పిల్లలకి విద్య ఉన్నా కూడా వాళ్ళకి అసలు ఏమీ జాబ్స్ అంటూ ఏమీ దొరకట్లేవు. వాళ్ళు బాగా కష్టపడుతున్నారు. వాళ్ళందరూ తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ సీఎం అవ్వాలని కోరుకుంటున్నారు. వాళ్ళు బాగా చూసి నాకు కూడా చాలా బాధగా ఉంది, ఎందుకంటే వాళ్ళు ఇంత ఆశతో వాళ్ళ భూములన్నీ రాజధాని కోసం వస్తే వాళ్ళ పరిస్థితి చాలా చాలా బాధాకరంగా ఉంది. వాళ్ళు వృద్ధులైనా కూడా ప్రతిరోజు పొద్దున ఇక్కడికి వచ్చి ఇంత కష్టపడుతున్నారు. అది చాలా బాధగా ఉంది నాకు చూడటం. తప్పకుండా వీళ్ళకి మేలే జరుగుతుందని నేను కోరుకుంటున్నాను. వీళ్ళు చాలా ఓపెన్గా వాళ్ళ బాధలన్నీ షేర్ చేసుకున్నారు. తప్పకుండా నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చి, నారా లోకేష్ గారు వచ్చి అందరినీ ఆదుకుంటారని నమ్మకం నేను తెలుపుకుంటున్నానండి.